హాయ్ అండి, అందరికీ నమస్తే. 2017 ఆగస్ట్లో నేను ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆగస్టు జూలై అనుకుంటున్నాను. జూలైలో ఇవాళ వరకు ప్రతిరోజు ఏదో ఒక అప్డేట్, షార్ట్, ఫుడ్ వీడియో, కొత్త విషయం షేర్ చేసుకుంటూ ఉంటాను మీతో. ఇన్స్టాలో కూడా ఉంది నా అకౌంట్. ఇన్స్టాలో కూడా రీల్స్ అవి పెడుతుంటాను. మేజర్లీ క్రికెట్ గురించి, లైఫ్ గురించి, లేదంటే ఏమన్నా ఎక్సైటింగ్ విషయాలు. అవే నా లైన్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా. కొత్తగా అంటే ట్రావెల్ బ్లాగ్స్ అవి అప్పుడప్పుడు నేను వెళ్తాను, పెడుతుంటాను అంతే. బట్ మినిమలిస్టిక్, రియలిస్టిక్ బ్లాగ్స్ కానీ అవన్నీ చూసుకుంటుంటే మామూలుగా అప్పుడప్పుడు నాకు అనిపించింది, అరే ఇన్నాళ్ళు బట్టి కన్సిస్టెంట్గా చేస్తున్నాం, ఎక్కడ మనం ల్యాక్ అవుతున్నాం, ఇంకా ఎందుకు ఎక్కువ మంది రావట్లేదు మనకి సబ్స్క్రైబర్స్, ఎందుకు ఇంకా క్వాలిటీ పెంచాలా అంటే క్వాలిటీ పెంచాలేమో అని చెప్పి ఆడియో మైక్, ఇదే మొన్న కొన్నాను మైక్. తర్వాత ఏంటంటే క్యాన్వాస్లో టూల్స్ నేర్చుకోవడం, మామూలుగా థంబ్నెయిల్స్ ఎలా చేయాలో నేర్చుకున్నా. బట్ నాకేమనిపించిందంటే ఒక్కటి నేను కరెక్ట్గా చేయట్లేదు. అది ఏ పనైనా కావచ్చు, మనకి వర్కౌట్ అవ్వట్లేదు అని మనకి మనసావచ్చే తెలిసినప్పుడు, మనస్ఫూర్తిగా తెలిసినప్పుడు, అంటే ఇంకేమైనా చేయొచ్చా అనిపించినప్పుడు మనం అనలైజ్ చేసుకుంటాం. సో అనలైజ్ చేసుకున్నప్పుడు నాకు కొన్ని పాయింట్స్ అనిపించాయి, అదే మీతో షేర్ చేసుకుంటున్నా. కొద్దిగా లెంత్ ఎక్కువైనా ప్లీజ్ చూడండి, ఎందుకంటే షార్ట్స్ కానీ ఏవైనా సరే చూస్తున్నారు అందరూ. లాంగ్ ఫామ్ వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి నా వ్యూస్. బట్ దట్ ఈస్ ఫైన్. మళ్ళీ నేను కంపైల్ చేయడం నాకు నచ్చదు. బేసిక్గా రూల్ అనేది నచ్చదు, అందుకనే కదా ఇలా ఉంది. రూలు, షెడ్యూలు, టైం టేబుల్ అంటే అంతే. బట్ సిస్టమ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, అదైతే ఉంది. అది అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ కరెక్ట్గా చేయాలి, ఊరికే చేయకూడదు. ఎందుకంటే బాగా బ్రెయిన్కి సంబంధించిన పని ఇది. ఈ వీడియో ఎలా నచ్చుతుంది, ఇంకేం చేయొచ్చు, ఇంకా ఎలా చేయాలా, ఇమేజెస్ పెట్టాలా, వాయిస్ ఓవర్స్ ఇవ్వాలా, లేకపోతే కాంట్రవర్సీస్ పెడితేనే వస్తాయి ఆ వ్యూస్. అవి కూడా వస్తాయి మామూలుగా థాట్స్ అప్పుడప్పుడు. సో నేను నేర్చుకున్నవి విషయాలు చెప్తాను, ఏదైతే బాగా చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, నేను ఏం చేశాను, ఎప్పుడు కూడా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేశాను. తర్వాత ఎమోషన్ని ఇగ్నైట్ చేశాను. ఎమోషన్ ఇగ్నైట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్షిప్ గురించి ఒక రీల్ మాట్లాడాను మొన్న. ఫ్రెండ్షిప్లో అందరూ మోసం చేసి వీడు ఎందుకు పనికిరాడు అనేటప్పుడు మనని నమ్మేవాడు ఫ్రెండ్ అని. అలాంటి వాళ్ళే కదా బయట ఉండేది. నేను చేయలేదు, నేను తప్పు చేసి ఉండొచ్చు. ఎందుకు నాకు ఇలా వీక్ పాయింట్స్ ఉన్నాయి అంటే, ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు వీడియోస్ అంటే, ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్సర్లు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అయిపోలేదు. వేరే ఛానల్స్ని చూసి, వాళ్ళ గ్రోత్ని చూసి, లైఫ్లో కూడా అంతే కదా. ఎవడో ఒకడు ఇప్పుడు బ్యాట్ పట్టుకుని క్రికెట్ ఆడుతావు 10 నిమిషాలు, ఆడిన తర్వాత ఎవరో గొప్ప ప్లేయర్ ఉన్నాడు అది ఇది అని కానీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. అమ్మో ఆ ప్లేయర్లో అవ్వకపోతే ఎలాగా అని. లేకపోతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం ఇంకో వేరే క్రికెట్ అంటూ రానివాడిని. సో రెండు అవ్వడం తప్పు. ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం తప్పు, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కూడా తప్పు. దాని బదులు ఇగ్నైట్ చేయండి. మీరు ఉంటే మీ టీంకి ఎలా ఉపయోగపడుతుంది, మీరు ఒక పర్టికులర్ పని చేస్తే ఆ పని మీరు ఎలా సక్సెస్ చేయగలుగుతారు అని ఇగ్నైట్ చేసి వాళ్ళకి చెప్పండి మీ పని ద్వారా. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే, మీ ఓన్ టెక్నిక్స్, మీ ఓన్ మెథడ్స్, మీ ఓన్ వర్కౌట్ అయ్యేలా చేసుకోవడం. అది మీ బాడీకి, ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్తే మీ బాడీకి మీ డైట్ సెపరేట్గా ఉంటుంది, మీ వర్కౌట్ సెపరేట్గా ఉంటుంది. వేరే వాడి బాడీలో అయితే మీరు చేయలేరు కదా. ఏదైనా పని చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్తున్నారు లేకపోతే ఎక్కడికి వెళ్తున్నారు, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. గూగుల్లో మ్యాప్ చూపిస్తాడు, ఇలా 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 ఇది రూట్ అని. ముందే ఈ రూట్లో వెళ్ళామనుకో, ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ చెప్తున్న ఎగ్జాంపుల్, ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది లైఫ్లో. ఈ పాత్ ఫాలో ఓవర్ అంటే ఈ పాత్ ఓకే, ఆ పాత్ ఉంది, బాగానే ఉంటుంది. 10 నిమిషాలు వెయిట్ చేసినా, 15 నిమిషాలు వెయిట్ చేసినా అంత టైం నీకు లేదు కదా. సో నువ్వేం చేస్తావు అనేది నీ స్పెషాలిటీ అక్కడ. ఏమంటారు, షార్ట్ కట్స్లోంచి వెళ్తావా, సందుల్లోంచి వెళ్తావా, లేదంటే 1 వేస్ నుంచి కొద్దిగా మరి వెళ్తావా, 1 వేలోకి వెళ్తావా. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మన ఓన్ టెక్నిక్స్ మనకు ఉంటాయి. కొంతమందికి తొందరగా చదివితే ఎక్కేస్తుంది బుర్రకి, కొంతమందికి చదివి ఎక్కుతుంది, కొంతమంది చేస్తూ అలవాటు అవుతుంది. సో ఎవరికి వాళ్ళు దేర్ ఓన్ మెథడ్స్ అనమాట. చెప్పేది ఏంటంటే, మేక్ యువర్ ఓన్ మెథడ్స్ అండ్ ఫాలో యువర్ ఓన్ రూల్స్ అండ్ స్ట్రక్చర్స్. అదే చెప్పినట్టు అలాగే చేయాలి, ఇది ఇలాగే ఉంటుంది, అది అంతేటా, ఇది ఇంతే అనుకోవడం చాలా తప్పు, చాలా 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 తప్పు. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే, డూ నాట్ డూ టు ప్రిటెండ్, ట్రై టు ప్రిటెండ్. ఇట్ ఈస్ ఓన్లీ ప్రిటెండింగ్. చేయబోతున్నాను, ఎప్పుడు చేస్తున్నాను చూపించుకోకూడదు, చేసేయాలి. అప్పుడే చేసినట్టు, లేదంటే వాళ్ళు చూపించుకోవడమే అవుతుంది.
అలాగే నేను పెద్ద పెద్ద ఛానల్ కొనేసాను, స్టూడియో పెడతాను, ఛానల్ కొనేస్తాను, వ్యూస్ వచ్చేస్తారు, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు, ఏది పడితే అది చేస్తాను, ట్రై చేస్తున్నాను, బట్ అవ్వట్లేదు, అది ఇది అని. ఏ విషయమైనా లైఫ్లో మామూలుగా నువ్వు హానెస్ట్గా నీకు లేకుండా నువ్వు వర్కౌట్ అవ్వట్లేదు అని నీకు తెలిసినప్పుడు ఏదో చేయాలి దానిలో సీరియస్గా. అది చేయకుండా ఉన్నంతసేపు ఏది కాదు లైఫ్లో, జస్ట్ అట్లా టైం పాస్ చేస్తూ ఉంటాం అంతే, ఇంకేం చెయ్యం మనం. అది నాకు అర్థమైంది. సో ఇవి అన్నమాట నేర్చుకున్నది. ఏం చెప్పాను మళ్ళీ, ఇగ్నైట్ ద ఎమోషన్ అండ్ టెల్ యువర్ ప్రెజెన్స్. Do not influence or get influenced. Build your own systems, methods and processes. Do not copy or do not just follow. Question. Last but not the least, do not try to pretend. Just try to be honest and sincere with your whatever you are doing in life. యూట్యూబ్ అనే కాదు, మామూలుగా చదువుకుంటున్నారు, జాబ్ కొట్టాలి, తర్వాత లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలి, ఏదైనా సరే వన్ డేలో అవ్వకుండానే అయిపోదు కదా, మ్యాజిక్ లాగా టైం పడుతుంది. సో టైం తీసుకో, నో వరీస్. బట్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని కొద్దిగా చూడు బాబాయ్, నాకు కూడా వ్యూస్ వస్తాయి.